ఆనందం అంటే నేను వేరొకరితో ఇందాకే పంచుకున్నట్లు మీరు అది వినే ఉంటారు. అది మీ విజయంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. If I put very simply, you know, as you listen, చాలా సరళంగా చెప్పాలంటే మీరు జీవితంలో కోరికల సంఖ్యను తగ్గించుకున్నప్పుడు మీ ఆనందం పెరుగుతుంది. ఆలోచన రేకెత్తించడానికి లేదా అవగాహన పెంచడానికి నేను ఒక సమీకరణాన్ని రూపొందించాను. suppose if you had 10 desires, మీకు 10 కోరికలున్నాయి అనుకుందాం. అందులో 5 కోరికలు నెరవేరలేదు. అంటే 5 నెరవేరాయి. మీరు దాన్ని ఏమంటారు? 50% ఆనందం. just to make fun of the whole thing, see. And if out of 10, మొత్తం విషయాన్ని సరదాగా చూద్దాం. ఒకవేళ 10 కోరికల్లో ఏదీ నెరవేరకపోతే 10/0. కాబట్టి ఆనందం శూన్యం. and when you have మీకు 0 కోరికలు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది అనంతం కాదు గాని ఈ రోజుల్లో గణితంలో వారు దాన్ని అనిశ్చిత సంఖ్య అని పిలుస్తారు. ఏం జరుగుతుందో మీకు తెలియదు. you may consider it as infinity also. మీరు అనంతం అని కూడా పరిగణించవచ్చు. కాబట్టి ప్రతిదీ దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు భగవద్గీత నుండి ఒక శ్లోకాన్ని పరిశీలించినట్లయితే అది చాలా ఆలోచనాత్మకమైనది. It's something that demands our contemplation. ఇది మన లోతైన గంభీరమైన ఆలోచన దృష్టిని కోరుతుంది. కృష్ణుడు తాను చేసే ప్రతి ప్రగతిశీల ప్రకటనతో ఆయనే అడుగుతూ ఆయనే సమాధానం కూడా ఇస్తారు. మీరు అశాంతితో ఉంటే మీరు సంతోషంగా ఉండగలరా అని ఆయన అడుగుతారు. మీకు ప్రతిదీ ఉండవచ్చు, కానీ మీరు ఏదో ఒక కారణం చేత అశాంతితో ఉంటే మీరు ఆ ఆనందాన్ని కోల్పోతారు. Would you remain calm under all circumstances? మీరు అన్ని పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండగలరా? ప్రశాంతతకు కొంత స్థాయి సామరస్యం అవసరం. Restlessness free environment means harmonious and calm state. అశాంతి లేని వాతావరణం అంటే సామరస్యం మరియు ప్రశాంత స్థితి. అవునా? మీరు ఆ స్థితికి ఎలా చేరుకోగలరు? దీనికి ఆయనే స్వయంగా ఈ సమాధానం ఇచ్చారు. చింతనాత్మక మనసు ద్వారా. చింతనాత్మక మనస్సును ఎలా పొందాలి? మనస్సును కేంద్రీకృతం చేయడం ద్వారా. మరి మనస్సును కేంద్రీకృతం చేయడం ఎలా? ధ్యానం ద్వారా మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఆనందం, ధ్యానం ఈ రెండింటినీ అనుసంధానించి చూడండి. ధన్యవాదాలు.